హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గురుగారు మరొక ప్రశ్న అండి. అంటే ఇది కూడా మీరు వస్తున్నప్పుడు ప్రేక్షకులు అడిగిన ప్రశ్న. ఇది కూడా చాలా మందికి ఏంటంటే ఒక ఇంటికి వస్తూ ఉంటారు అతిథులు, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఒక నూతన గృహం నిర్మించుకొని ఉంటారు. అతిథులు ఎవరో ఒకళ్ళు వస్తారు, ఈ మూల వాస్తు బాగాలేదు, ఇది ఆ మూల పెట్టారు, ఇలాంటివన్నీ ఒక మాట అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఇంటి యజమానికి అదే మనసులో ఉండిపోయి ఏం జరిగినా కూడా ఆయనకి అదో రకమైన ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఇది దీని వల్లేనేమో అని చెప్పేసి. సో ఇలాంటివి ఒకవేళ వాస్తోషం ఉంటే ఏం చేసుకోవాలి? ఒకటమ్మా, ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కట్టిన ఇల్లు అయినా సరే, కట్టించబోయే ఎవరైనా సరే అందరూ వాస్తు ప్రకారమే కట్టిస్తున్నారు. ఈ ఇల్లు వాస్తు ప్రకారం లేదు అని ఇప్పుడు మనం ఒక గత 10-15 సంవత్సరాల నుంచి ఇంకెక్కువ అయిపోయింది. వాస్తును బాగా పాటిస్తున్నారు. ఇటువైపు ఇది ఉండొద్దు, ఇటువైపు అది ఉండొద్దు అనేది అదొక అపోహలాగా ఎవరేం చెప్పినా మనం వినొద్దు. మనం కట్టేటప్పుడే మనం ఒక ఇంజనీర్ని పట్టుకుంటాం, ఒక పంతుల్ని తీసుకుంటాం. ఇది ఇక్కడ ఉంటే బాగుంటుందా, ఇది ఇటువైపు ఉండాలి అనేది మామూలుగా అవన్నీ వాళ్ళు చెప్తారు, వాళ్ళు కట్టించుకుంటారు. ఎవరో ఇంటికి వచ్చి వాళ్ళు ఏదో చెప్పారు, ఇది ఉండకూడదు, వాళ్ళు అక్కడ ఉంది కాబట్టి నాకు ఇలా జరుగుతుంది, ఇదంతా అలా ఉండకూడదు. ఫస్ట్ ఏంటంటే నీ జాతకం ఎలా ఉంది, నీ పర్సనల్ జాతకం అనేది ఉంటుంది కదా. నీకు ఏంటంటే దశాంత దశలు ఏమి నడుస్తున్నాయి, ఇట్లా శనిమా దశలు నడుస్తున్నాయా, కుజమా దశలు నడుస్తున్నాయా, నీ జాతకం టైం ఎలా ఉంది, గోచారంలో ఇప్పుడు కొన్ని రాశులు చూసుకుంటాం, నీ టైం ఎలా ఉందో ఫస్ట్ నేను సంస్కరించుకోవాలండి. నువ్వు నీ జాతకం ఎలా ఉందో చూసుకోవాలి. ఆ తర్వాత ఇంటి మీదకి రావాలి. ఇల్లు కట్టిన తర్వాత నాకు ఇలానే అవుతుందా, ముందు నీ జాతకం చూసుకున్న తర్వాత నాకు ఇలా నా జాతకం బాగానే ఉంది, నా జాతకానికి ఏం లేదు, మంచి దశ నడుస్తుంది, నాకు అన్ని బాగున్నాయి, కానీ ఈ ఇల్లు కట్టినాక ఇలా వస్తుందా, అప్పుడు మనం ఇల్లుని పరిశీలించుకుంటే పెద్దగా కూల కొట్టుకోవటాలు ఏదో చిన్న చిన్న అనేది ఏదో ఇంట్లో చిన్న చిన్న జరుగుతూనే ఉంటాయి. నైరుతిలో బరువు ఉండాలి, ఈశాన్యంలో వాటర్ ఉండాలి, ఆగ్నేయంలో ఏముండాలి, వంట ఉండాలి. ఇవన్నీ మనకందరికి తెలిసిన విషయమే, మన అందరూ మాట్లాడుకునే విషయమే. కానీ ఇట్లా ఏంటంటే బరువు ఏంటంటే ఎక్కువ నైరుతి వైపు ఉండాలి, నైరుతి వైపు ఎక్కువ చూసుకోవాలి. ఇవన్నీ అందరూ చెప్పి చేసినయే. ఇప్పుడు కట్టేటప్పుడే మనకు పెద్దగా లేదు. ఇంకోటి ఏంటంటే ఇల్లు కట్టినాక మాకు ఏమైనా ఎఫెక్ట్ వచ్చిందా, మాకు అది కొంతమందికి ఏంటంటే మా మీద కళ్ళు ఎక్కువ ఉన్నాయి అనేది దోషాలు కూడా ఉంటాయి, వాళ్ళకి భయం కూడా ఉంటుంది. అది అలాంటప్పుడు ఏంటంటే ఇంటికి ఒక పేరు పెట్టుకోవాలమ్మా. ఇప్పుడు మీ పేరు రామారావు గారు ఇల్లు అనుకోండి, అట్లా రామారావు గారి ఇల్లు కాకుండా ఒక పేరు నిలయం అనేది పెట్టుకోవాలి. లక్ష్మీ నిలయం అని అలా పెట్టుకోవడం, రామ నిలయం అని, మీ కులదైవతని ఒక అండాల నిలయం అని, లేకపోతే వెంకటేశ్వర నిలయం అని, ఇట్లా మనం ఏంటంటే అట్లా పెట్టడం వల్ల ఏంటంటే ఇలాంటి ఎఫెక్ట్స్ అన్ని ఆ స్వామి వారి నుంచి పోతాయి. ఒక చూడగానే ఫలానా ఆయన ఇల్లు అనుకుంటా ఓ పలానా గల్లీలో రెండో ఇల్లు తిరగానే ఆ లక్ష్మీ నిలయం ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో మనం అట్లా చెప్తూ ఉంటాం కదా అడ్రస్. ఆ విధంగా మీరు ఒక నిలయం అని పెట్టుకుంటే సో ఈ ఎఫెక్ట్ అంతా మీకు పడదు. పైగా మీ దశాంత దశలు అంటే మా పిల్లగానికి బాగాలేదండి, మా ఆవిడకి ఇల్లు కట్టిన కానీ చాలా అవుతుంది, మా అమ్మాయి ఇల్లు కట్టిన కానీ సరే చదవట్లేదు అంటే ఇవన్నీ ఏమి ఉండవండి. ఆ పిల్లల జాతకాలు కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లల పేర్లు ఇట్లా చిన్ని బుజ్జి పండు అట్లా పిలుస్తున్నాం కదా, చిన్న చిన్న నిక్సేమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏదైనా చిన్న పిల్లగానే మెంటాలిటీ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ చూసుకుని మనం ఇంటి గురించి ఎక్కువ ఆలోచించాలి. నన్ను అడితే ఈ 10-15 సంవత్సరాల నుంచి అందరూ బాగా ఆలోచించే దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ఇంటి గురించి ఒక అవగాహన వచ్చేసింది. మన ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కూడా వాళ్ళు కూడా పాటిస్తున్నారు. ఏంటంటే ఇది ఇక్కడ ఉండకూడదు, అది అక్కడ ఉండాలి. మనం ఏంటంటే ఒక ఇంజనీర్ని తీసుకుని మనం కట్టిస్తున్నాం. ఆ విధంగా చూసుకొని ఊరికే ఇంటి గురించి ఒక అపోహ పెట్టుకోవద్దు. అపోహ పెద్ద ఎక్కువ ఊరికే దాని గురించి అవుతుంది, దీని గురించి అవుతుంది. ఒకవేళ మీకు నిజంగా ఇలాంటి అపోహ ఉంది, నాకు ఒకవేళ ఉంది సమస్య ఉంది అనుకుంటే ఇంటి ప్రాబ్లం అయితే మాత్రం ప్రతిరోజు కూడా ఇంట్లో ఎవరైనా సరే మణిదీప వర్ణ చదువుకోవాలి. అంటే ఇంటి సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. వాళ్ళ ఇంట్లో చిన్న గొడవలు అవుతున్నాయి, ఇంట్లో ఇల్లు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇంటి తీసుకున్న కంటే ఖర్చులు ఎక్కువ అవుతుంది, ఇల్లు తీసుకున్న కంటే యజమాని మీద ఎఫెక్ట్ పడి బాగా ఇల్లు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే ప్రతిరోజు కూడా మణిదీప వర్ణ చదువుతూ ఉంటే మీకు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పోతాయి, ఇల్లు సుఖశాంతులతో ఉంటుంది. నిజంగా గురువు గారు, అంటే ఇది నిజంగా చాలా చక్కని సమాధానం అని అనుకోవాలి. ఆయన పాప ఎంతో కంగారు పడుతూ మనకి రాసిన ప్రశ్నకి ఏదైతే ఉందో చక్కని సమాధానం చెప్పారు. చూసారు కదండి, మీరు రాసిన ప్రశ్నకి గురుగారు మనకి చక్కని సమాధానం అందించారు. ఇది ఇవాళ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.